హాయ్ డియర్స్, మీకు ఈరోజు గోరింటాకు మొక్క గురించి చెప్దామని చూసారు కదా. గోరింటాకు మొక్క ఎలా ఉందో చూసారు కదా. ఈ గోరింటాకు మొక్క ఎంత ఉందో. నేను చిన్న మొక్క కొమ్మేసానండి. ఇంత కొమ్మేసాను. చిన్నది 4 ఆకులు 6 ఆకులతో కొమ్మేసాను. ఇది వేసి 4-5 సంవత్సరాలు అయింది. కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. చూడండి ఎంత ఉందో. నాకన్నా ఇది దాన్ని కట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సంవత్సరానికి ఒకసారైనా బాగా కట్ చేస్తాను. చాలా ఇలా ఆకుతో వస్తూ ఉంటుంది. ఎంత పంచకుందో చూసారు కదా. గోరింటా కనుక మనకి ఆషాఢ మాసం గుర్తొస్తూ ఉంటుంది. మనం ఆషాఢ మాసమే కాదు, శ్రావణ మాసము, నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు అన్నిటికీ పెట్టుకుంటాం. ఈ గోరింటాకు చాలా ఆరోగ్యప్రదాయని. ఇది గౌరీదేవికి సంబంధించిన ఆకు. గౌరీదేవి ఆకు అంటారు. దీనికి పురాణ కూడా ఉంది, ఒక కథ ఉంది, ఆ తర్వాత చెప్తాను. ఈ గోరింటాకు మనకు పెట్టుకోవడం వల్ల ఒంట్లోన వేడిని హరిస్తుంది, మనకు చలవ చేస్తుంది. కొన్ని చోట్ల గోరింటాకు ముద్ద చేసుకొని మింగుతారు గర్భిణీలు, పిల్లలు తెల్లగా కొడతారనేసి. ఇంకా ఒంట్లో ఉన్న వేడి అంతా పోతుందని కూడా కొంతమంది తింటారు. చాలా మంచిది. ఇవేమో గోరింటకాయలు గుత్తులుగా ఉన్నాయి. చిన్న సైజు బఠానీ అంత ఉన్నాయి. ఏమో లేత రంగులో ఉన్న గోరింటాకు పువ్వులు లేత పచ్చ రంగులో ఉన్నాయి. ఈ విత్తనాలు కూడా ఎండకి వేస్తే మొక్కలు వస్తాయంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు తెలియదు కదా అందరికీ. కొంతమందికి పువ్వులు ఆకులు పిల్లలకు చూపిస్తానని తీశాను. ఇప్పుడు గోరింటాకు చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్ చూసినా మెహందీ అంటే గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఇంకా తలకు కూడా హెన్నా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆర్గానిక్, న్యాచురల్ కదా. ఈ పంటలు కూడా వేస్తున్నారు. పంటలు వేసి ఎక్స్పోర్ట్ అది చేస్తున్నారు. పంట పొలాల్లోనూ ఇంకా ఇళ్ళ దగ్గర కూడా పెంచుకుంటున్నారు. చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ బిజినెస్. చాలా లాభాలు గడిస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు కదా. గోరింటాకు మొక్కకి ఎంతో ప్లేస్ అవసరం లేదు. చూడండి, మా ఇంటి దగ్గర మూలలు వేసాను. మూలలు వేసి చూసారు కదా ఎంత బాగా పెరిగిందో. పచ్చగా ఉంటుంది. గోరింటాకు కెమికల్స్ లేని గోరింటాకు అంటే ఇదే. న్యాచురల్గా ఆకు కోసి పెట్టుకోవాల్సిందే. ఒకవేళ బయట కూడా అమ్ముతున్నారు. ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా బయట మార్కెట్లో అది అమ్ముతారు. తెచ్చి పెట్టుకోండి. కోన్లు రెడీమేడ్ ఉంటాయి కదా, కెమికల్స్ అవి పెట్టుకోవద్దు. చేతులకి ఇన్ఫెక్షన్ వస్తుంది, స్కిన్ ఎలర్జీలు కూడా వస్తున్నాయి. చాలామంది తొందరగా అయిపోతుంది అనేసి సులువుగా పండిపోతుంది, తొందరగా అయిపోతుంది, ఎక్కువసేపు పెట్టుకోకర్లేదని ఈ కోన్లు తీసుకొచ్చి పెడుతున్నారు. చాలా మటుకు అవాయిడ్ చేయండి. అందరికీ పడదు, చాలా ప్రమాదం కూడా. చాలా వార్తలు కూడా చూసాము. ఈ గోరింటాకు గర్భాశయ దోషాలు పోగొడుతుంది, ఒంట్లో వేడి తగ్గిస్తుంది. మన కాళ్ళు వర్షాకాలంలో నీళ్ళు అది తడుస్తూ ఉంటుంది, నానితే తొందరగా. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ కాళ్ళు పగుళ్ళు అయ్యి తొందరగా తగ్గుతుంది. ఇంకా ఒంట్లో వేడి తగ్గిస్తుంది, కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి రావు, చేతులకు కూడా ఇన్ఫెక్షన్ రావు. చాలా మంచిదండి. మీరు కూడా గోరింటాకు మొక్క వీలైతే స్థలం ఉంటే చిన్న కొమ్మ ఇంత కొమ్మ వేసుకుంటే చాలు. గోరింటాకు తొందరగానే పెరుగుతుంది. ఇది మొండి మొక్క, కట్ చేస్తే మళ్ళీ వస్తే తొందరగా చనిపోదు కూడా. ఇలా కట్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు గోరింటాకు మొక్క ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఆషాఢ మాసం వస్తే చాలా మా ఇంటికి వచ్చి కొంచెం గోరింటాకు పెట్టరా అంటారు. నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను అందరికీ గోరింటాకు ఇవ్వడానికి. ఎందుకంటే మనకి ఇంత గోరింటాకు మన ఇంట్లో అందరూ పెట్టుకోవడానికి ఎక్కువే వస్తూ ఉంటారు. కొంచెం గోరింటాకు ఇవ్వండి ఆషాఢ మాసం కదా అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. మా ఇంటి దగ్గర గోరింటాకు మొక్క ఉంది. ఎవరో వస్తారు తెలియని వాళ్ళకి ఇస్తూ ఉంటాము. మీరు కూడా గోరింటాకు మొక్క పెంచుకోండి. ఇది తలకు కూడా పెట్టుకోవచ్చు. నూనెలో కాస్త తలకు పెట్టుకుని తల బాగా పెరుగుతుంది. ఈ గోరింటాకు తలకి రుబ్బు పెట్టుకుంటే హెన్నాలాగా తల కూడా తెల్లగా ఉన్న ఇంటికి నల్లబడతాయి. ఇంకా తొందరగా తెల్లపడవు. ఉన్న ఇంటిలో రంగులోకి మారి నెమ్మదిగా నల్లబడతా ఉంటాయి. తలకి మంచిది, స్కిన్కి మంచిది, గర్భాశయ దోషాలు పోతాయి. మీరు కూడా ఎప్పుడు వీలైతే గోరింటాకు మొక్క పెంచుకొని చూడండి ఎంత బాగుంది. మా గోరింటాకు మొక్క చూపించడానికి నేను తీసాను అన్నమాట ఈ వీడియో. మీరు కూడా తప్పకుండా పెంచుకోండి. ఈరోజు టాపిక్ గోరింటాకు మొక్క అన్నమాట. థ్యాంక్ యూ డియర్.